హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ మధ్య కాలంలో చాలా మందికి స్కిన్ మీద, హెయిర్ మీద చాలా కేర్ వచ్చేసింది, లవ్ వచ్చేసింది అండ్ కాన్ఫిడెంట్గా ఉండాలి, అందంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. అయితే హైదరాబాద్లో కావచ్చు, ఓవరాల్ ఇండియాలో కావచ్చు, స్కిన్ క్లినిక్స్ అనేవి ఎక్కువైపోయాయి. కొన్ని కొంతమంది డౌట్ క్రియేట్ చేస్తుంటే కొంతమంది అల్టిమేట్ రిజల్ట్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది, ఎటువంటి స్కిన్ క్లినిక్ వెళ్ళాలి, ఏ స్కిన్ క్లినిక్ చూస్ చేసుకుంటే బెటర్ అని. సో ఇవాళ మీ ముందుకు ఒక బెస్టెస్ట్ స్కిన్ క్లినిక్ తీసుకొచ్చేసాను, ఇలైట్ అనమాట. సో ఎందుకంటే ఒక మంచి కాస్ట్తో అందరూ అందంగా కాన్ఫిడెంట్గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ బ్రాంచెస్ పెట్టడం జరిగింది. ఇట్స్ నన్ అదర్ దాన్ మ్యాక్. అండ్ May 3rd మ్యాక్ ఇలైట్ అని కొత్తగా హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేశారు. అండ్ హియర్ వీ హ్యావ్ శ్రీవల్లి గారు, డాక్టర్ శ్రీవల్లి గారు విత్ us. నమస్కారం శ్రీవల్లి గారు. నమస్తే. సో ఫస్ట్ డాక్టర్ శ్రీవల్లి గారు అన్నాను, స్కిన్ క్లినిక్ అనగానే డెర్మటాలజిస్ట్ అనుకుంటారనమాట. సో అది కాదు అని ఇందాక డిస్కషన్ లో తెలియదు, అదొకటి క్లియర్ చేసి వీ కెన్ గో ఫార్వర్డ్. ఎస్, నేను డాక్టర్ శ్రీవల్లి కొరపాటి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ మ్యాక్ ఎస్థెటిక్స్, మైరా ఎస్థెటిక్ సెంటర్ అన్నమాట. సో నేను మెడికల్ డాక్టర్ని కాదు, I have done my MBA PhD. Every interview లోనే ఇది క్లియర్ చేస్తూ ఉంటాను అనమాట. People should not feel that I'm a dermatologist or I'm a medical doctor. I'm not a medical doctor. I'm MBA PhD, doctorate. సో మీకు అసలు ఈ ఫీల్డ్ తో టచ్ లేకున్నా కూడా ఈ ఈస్థెటిక్ స్కిన్ క్లినిక్ మ్యాక్ అని ఎందుకు పెట్టాలనిపించింది? అంటే బేసికల్లీ ఆడవాళ్ళంటేనే కొంచెం అందం, పిచ్, స్కిన్ అది ఉంటుంది. నాకు బాగా ఐఎమ్ వెరీ కీన్ అబౌట్ మై థింగ్స్ అనమాట. కొంచెం పర్టికులర్ గా ఉండేదాన్ని. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. నా కంపెనీస్ కానీ, అంత బిజినెస్ కానీ, వర్క్ చేసిన ఫీల్డ్స్ కానీ. సో వెన్ ఐ యూస్ టు హ్యావ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు క్లయింటేల్ చాలా మంది ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఇట్లాంటి క్లినికల్స్, అంటే క్లినిక్స్ కానీ, సలూన్స్, బ్యూటీ క్లినిక్స్, ఇట్లాంటి వాళ్ళందరికీ చేసినప్పుడు ఓకే ఇంత బిజినెస్ ఇందులో ఉందని, ఆంటర్‌ప్రెన్యూర్ కాబట్టి బిజినెస్ థాట్ లో అది ఆలోచించడం జరిగింది. బట్ ఆ తర్వాత అది మళ్ళీ నార్మల్ గానే చూస్తే ఈ ఫీల్డ్, ఇప్పుడు కాస్మెటాలజీ ఫీల్డ్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో చాలా గ్రోయింగ్ ఇండస్ట్రీ. అండ్ రెండు, జనాలకు కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది అన్ని స్పెండ్ చేసుకునేది దానికంటే వెనకటి వాళ్ళు బంగారం కొనుక్కోవడం మీదో, ఇల్లు కొనుక్కోవడం మీదో, డబ్బులు దాచిపెట్టుకోవడం మీదో చూస్తే ఇప్పుడు జనరేషన్ అంతా సెల్ఫ్ కేర్ మీద. వై డోంట్ ఐ స్టార్ట్ అని అనిపించింది. బట్ అలా అనగానే ఇలా స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ కాస్మెటాలజీ. కంప్లీట్ గా డాక్టర్స్ తో కూర్చుని నేర్చుకుని చాలా R&D ఒక 2-3 years చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఇట్. 2023 లో వైజాగ్ లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేశాను. ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఉందన్నమాట అబౌట్ ఎస్థెటిక్స్ కానీ, స్కిన్ గురించి, హెయిర్ గురించి, ఎవ్రీథింగ్. ఎగ్జిక్యూట్ మాత్రం చేయను బికాస్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ కాబట్టి. బట్ ఎవ్రీథింగ్ మషిన్ టెక్నికల్ గా మెషిన్స్ గురించి కానీ, ప్రోడక్ట్స్ గురించి కానీ, ఇచ్చే రిజల్ట్స్ అంత గురించి నేర్చుకోవడం అయితే నేర్చుకున్నాను. బట్ ఐ డోంట్ ఎగ్జిక్యూట్. సో ఏం స్పెషాలిటీ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో కావచ్చు, మీరు అన్నట్టు వైజాగ్, ఓవరాల్ గా ఇండియాలో బోల్డ్ అన్ని స్కిన్ క్లినిక్స్ అయిపోయాయి, ఎస్థెటికల్, కాస్మెటాలజీ, ఇలా రకరకాలుగా పెట్టేశారు. వై మ్యాక్? ఎందుకు మ్యాక్ చూస్ చేసుకోవాలి జనాలు అంటే ఏం చెప్తారు? మ్యాక్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ AI బేస్డ్ ఎస్థెటిక్ క్లినిక్. సో నాకు కొంచెం సాఫ్ట్వేర్ టచ్ ఉండటం మూలాన, అండ్ నాకు బాగా AI మీద చాలా ఇంట్రెస్ట్. మనకి AI ఎలా అయిపోయింది అని అంటే మన దైనందిక జీవితంలో అదొక భాగం అయిపోయింది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో నాకేమనిపించింది అంటే ఏఐని ఎస్థెటిక్ ఫీల్డ్ లో ఎందుకు ఇంటిగ్రేట్ చేయకూడదు? ఇప్పుడు నాది ఒక ప్రోడక్ట్, మీది ఒక ప్రోడక్ట్, ఇద్దరు మార్కెట్ లో ఉన్నప్పుడు ఐ షుడ్ షో సంథింగ్ డిఫరెన్స్ ఫ్రమ్ అదర్ థింగ్స్. అలాంటప్పుడు నేను ఏంటి బెటర్ గా ఇవ్వగలుగుతాను అని అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. జనరలీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన స్కిన్ పై లేయర్నో, సూపర్ఫిషియల్ లేయర్నో ఏదో చూసో, కొన్ని టెస్ట్లు రాసో, కొంతవరకు దాన్ని ప్రాబ్లం ఇది అని ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసి మనకి మెడిసిన్స్ ఇవ్వడమో లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వడమో సహజం. ఏఐని యూస్ చేసినప్పుడు మనం స్కిన్ ఎనలైజర్ ఏం చేస్తుందనంటే మీ డీపర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ 7 layers అన్నిటినీ చెక్ చేసి ఒక పిగ్మెంట్ అయినా, యాక్నే అయినా, ప్రాబ్లం ఏదైనా సరే అసలు అది ఎందుకు వచ్చింది, ఎంతకాలంగా ఉంది, ఆల్రెడీ ఎంత డ్యామేజ్ చేసింది, దీన్ని ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్ లో మీ స్కిన్ ఎలా అయిపోతుంది అనేది బిట్ టు బిట్ మొత్తం అంతా మనం తీసుకునే డైట్, హ్యూమిడిటీ అంటే వాటర్ లెవెల్స్, మన హైడ్రేషన్ లెవెల్స్, PL సెన్సిటివిటీ,
అండ్ ఆల్సో సీబమ్ రిలీజ్, తర్వాత కొలేజన్ ఫైబర్ ఎలా రిలీజ్ అవుతుంది, ఇది సో మెనీ మెడికల్ టర్మినాలజీస్ అన్ని మొత్తం అంతా ఒక పెద్ద రిపోర్ట్ ని మీకు ఇచ్చేస్తుంది. మీరు దాన్ని స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ మీ ఫోన్ లోకి మీ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. సో ఎందుకంటే రూట్ కాజ్ తెలుసుకుంటేనే మన ట్రీట్మెంట్స్ రిజల్ట్స్ అనేవి ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఇది ఒక్కటి మీరు చాలా చక్కగా గ్రాప్ చేసుకున్నారు ఆ పాయింట్ ని. మీరు అన్నారు కదా డిఫరెన్స్ బిట్వీన్ అదర్ సెంటర్స్ అండ్ యువర్ సెంటర్ అని. మనకి ఇప్పుడు ఒక క్లినిక్ కి వెళ్ళాం అనుకోండి, ఒక ఫేషియల్ అడిగితే హైడ్రా ఫేషియల్ అడిగామని అనుకుందాం, బికాస్ మనం మాట్లాడుకుంటుంది మెడికల్ దీని గురించి కాబట్టి, అంటే మెడి ఫేషియల్స్ గురించి కాబట్టి. మీకు హైడ్రా ఫేషియల్, నాకు హైడ్రా ఫేషియల్ చేశారని అనుకుందాం, బట్ ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ 3 to 4 liters వాటర్ ఏ డే. నా స్కిన్, నా హెయిర్ మొత్తం అంతా కూడా హైడ్రేటెడ్ గా ఉంది. అలా నాకు హైడ్రేటెడ్ గా ఉన్నా కూడా హైడ్రేషన్ ఇంకా ఎక్కువ అయింది అనుకోండి, మనకి ఏమైతుంది అని అంటే ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ లాంటివి స్కిన్ కి రావడం, హీట్ బాయిల్స్ లాగా రావడం, అది పడకపోవడం, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది అనేది నాకు మా డాక్టర్స్ చెప్పింది. డెఫినెట్లీ హైపర్ హైడ్రో ఇది కూడా ఉంటది. ఎస్. సో కాబట్టి మనకి హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలన్నా మన స్కిన్ హైడ్రేటెడ్ లెవెల్ మనకి తెలియాలి. అలా తెలియాలి అని అంటే జస్ట్ చూస్తే తెలియదు, స్కాన్ తీస్తేనే తెలుస్తుంది. సో ఒక స్కిన్ అంటే ఒక మనిషి యొక్క స్కిన్ మొత్తం ఎలా ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రూట్ కాజెస్ ఏంటి అని తెలుసుకోవడానికి యూ హ్యావ్ AI బేస్డ్ ఈస్థెటికల్ ఎక్విప్మెంట్స్ అన్నమాట. సో దాన్ని బట్టి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అనేది యూ కెన్ సజెస్ట్ టు ద పర్టికులర్ కస్టమైజ్డ్ పేషెంట్. హ్యూమన్ ఎర్రర్ చేయొచ్చు, AI మాత్రం జీరో ఎర్రర్ కదా. డెఫినెట్లీ. అయితే హైడ్రా ఫేషియల్ అన్నారు కదా, ఏంటి అసలు నేను చాలా క్లినిక్స్ లో చూసాను, కొంతమంది 2000 చార్జ్ చేస్తారు, కొంతమంది 8000 చార్జ్ చేస్తారు సేమ్ హైడ్రా ఫేషియల్ కి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇది చాలా మందికి, మీకే కాదు చాలా మంది కన్ఫ్యూజన్. సమ్ టైమ్స్ వి వండర్ అన్నమాట. జనరల్ గా మనకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదో ఒక యాడ్ రావడం సహజం. 1999, 149, 999 కూడా ఉంది హైడ్రా ఫేషియల్. రీసెంట్లీ ఐ హావ్ సీన్ ఈవెన్ 999 కూడా. అంటే ఏం లేదండి, మషీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి చేసేటటువంటి మషీన్ ఎగ్జిక్యూట్ చేసే డాక్టర్. అండ్ ఇప్పుడు మనకి హైడ్రా ఫేషియల్ మషీన్ 8,000 to 10,000 లో కూడా ఒక చిన్నది వచ్చేస్తుంది. ఒక 3 probes ఉంటాయి, దానికి ఒక బాటిల్స్, ఒక ఫేస్ మాదిరి ఒక ఇది ఉంటుంది. అందులో వాటరే ఫిల్ చేస్తారా, తర్వాత సీరం ఫిల్ చేస్తారా అనేది వాళ్ళు కట్టే డబ్బుల్ని బట్టి ఇక వాళ్ళకే వదిలేస్తున్నాను. అండ్ చేసేది ఎవరు? ఇప్పుడు చేస్తోంది నార్మల్ బ్యూటీషియన్, ఇంకెవరో అనుకోండి పర్సన్, థెరపిస్టో. సో వాళ్ళకి నార్మల్ మంత్లీ శాలరీ మహా అయితే ఒక 20-25,000 ఉంటుంది. వాళ్ళు రోజుకు ఒక 10 ఫేషియల్స్ ఎగ్జిక్యూట్ చేసిన ఆ ఆర్గనైజేషన్ కి పెద్ద ఓవర్ హెడ్స్ ఉంటాం. వెన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బై ఎ డర్మటాలజిస్ట్ అండ్ ఎ డాక్టర్, overhead will be increased. Definitely. And if you use a appropriate machine, original Hydra machine తీసుకొస్తే మషీన్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది. అలాంటి మషీన్ నార్మల్ క్రీమ్ కో చిన్న సీరం కో అది వర్క్ చేయదు, ప్రోబ్స్ పాడైతే. సో దానికి ప్రీమియం ప్రోడక్ట్ మీరు యూజ్ చేయాలి, FDA అప్రూవ్డ్ ప్రొసీజర్ యూజ్ చేయాలి. అండ్ హైడ్రా ఫేషియల్ లో ఉన్నటువంటి స్టెప్స్ ఉంటాయి, అరౌండ్ ఒక 8 to 12 స్టెప్స్ ఆ ప్రోబ్స్ ఉంటాయి. సక్షన్ అంటే, క్లెన్జర్ అంటే, క్లీనింగ్ అంటే, డీప్ లేయర్ క్లీనింగ్, ఎక్స్ఫోలియేషన్, అండ్ ఆ తర్వాత దానికి వచ్చేటటువంటి మనకి సూదనింగ్ గా ఇవ్వడానికి, హైడ్రేటెడ్ లెవెల్స్ ఇన్ఫ్యూజ్ చేయడానికి, ఇలా ఒక్కొక్క ప్రోబ్ ఒక్కొక్క దానికి యూజ్ చేస్తారు. సో అది ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ వైజ్ గా యూజ్ చేస్తున్నారా లేదా అని కళ్ళు మూసుకుని పడుకునే క్లయింట్ కి తెలియదు, అసలు తెలియదు. డెఫినెట్లీ తెలిసినా వాడుతున్నాం అనేది కూడా తెలియదు. సో మ్యాక్ లో ఏం చేస్తామనంటే వీఆర్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్, దీస్ ప్రోబ్స్ ఆర్ అంటే యూజ్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఒక్కసారి మ్యాక్ విజిట్ చేసి ట్రై చేస్తే యూ విల్ కమ్ టు నో అన్నమాట. ఈ ప్రోబ్ ఇది చేస్తుంది, మనం సక్షన్ చేస్తున్నాం, ఇది ఎక్స్ప్లోయిట్ చేస్తుంది, ఇది క్లెన్జింగ్ చేస్తుంది, ఇది గ్లో ఇస్తుంది, ఇది అల్ట్రాసౌండ్, ప్రతిదీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాం. సో ట్రీట్మెంట్ కే కదా, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నా రావచ్చు. ఎవరైనా కొత్త క్లినిక్ పెట్టాలన్నా ఇక్కడికి వస్తే నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. జస్ట్ కిడింగ్. సో మీకు ఏంటి అని అంటే 1000-2000 లో వచ్చేది అలాగే ఉంటుంది వర్త్. దాని దగ్గర నుంచి మీరు అలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సలూన్స్ లో కూడా ఈ మధ్య హైడ్రా ఫేషియల్స్ చేస్తున్నారు, ఆ మెషినరీ ఉంటుంది. అర్థం కావట్లేదు ఏంటి సేమ్ ప్రైస్ కాదు, డిఫరెంట్ ప్రైసెస్ కోట్ చేస్తున్నారు, బట్ పేరు మాత్రం ఒకటే హైడ్రా ఫేషియల్ అంతే. సో మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఎందుకంటే మీ దగ్గర 7,000, 8,000, బయట 1,000 కదా, 2,000 కదా. సో మనం వాళ్ళకి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు, బట్ అవర్ హెల్త్ కౌన్సిలర్స్ ఆల్వేస్ ట్రై అన్నమాట. అండ్ అవర్ డాక్టర్స్ ఆల్సో విల్ ట్రై టు మేక్ them understand everything. అయితే మ్యాక్ లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, టీమ్ ఆఫ్ వర్క్ అంటే మొత్తం టీమ్ ఉంది అన్నారు. ఏ టీమ్స్ ఉన్నాయి అంటే లైక్ స్పెషలైజేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఒక స్కిన్ హెల్దీగా ఉండాలంటే న్యూట్రిషన్ దగ్గర నుంచి, డైటీషియన్ దగ్గర నుంచి, మనకు స్కిన్ డాక్టర్ కావచ్చు, ఎవ్రీ వన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు క్లినిక్స్ లో ఏంటంటే డర్మటాలజిస్టులు మాత్రమే ఉంటున్నారు.
మీరు అన్నట్టు ఎక్స్టర్నల్ స్కిన్ ఏదైనా ఉంటే అది ట్రీట్ చేస్తున్నారు, ఫిల్లర్స్ బొటాక్స్ చేస్తున్నారు, అయిపోయింది. బట్ ఇన్సైడ్ నుంచి మనం తీసుకుంటేనే హెల్దీగా ఉంటుంది, అది కూడా మెయింటైన్ చేయాలని చెప్పే క్లినిక్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద టీమ్ యూ హ్యావ్ ఇన్ యువర్ క్లినిక్? యాక్చువల్లీ మాకు నార్మల్ గా పిఆర్ఓస్ టీమ్ ఉంటారండి. అంటే వాళ్ళు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్. వాళ్ళు ఏం చేస్తారనంటే అవతల వాళ్ళకి ఏం కావాలో డీటెయిల్స్ అని బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వాకిన్ అయిన తర్వాత ఇమీడియట్ గా అది ఇన్ హౌస్ కి హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది. ఆ క్లయింట్ ఇన్ హౌస్ కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత డాక్టర్ తీసుకెళ్లి కంప్లీట్ అనాలిసిస్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అసలు ఏ ట్రీట్మెంట్ ఎన్ని సెషన్స్ పడతాయి. చాలా క్లినిక్స్ లో ఈ పని సేల్స్ కౌన్సిలర్స్ చేస్తారు. వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉండదు. మీరు ఒక థెరపిస్ట్ వచ్చి టెక్నీషియన్ లాగా ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చినట్టుగా అంతే. సో దాని మూలాన ఏమైతుంది అని అంటే ఎంతసేపటికి సేల్స్, డిస్కౌంట్స్, ప్యాకేజెస్ మీరు కట్టే డబ్బు మీద ఎంఫసైజ్ చేస్తారు, ఈ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి మనకి మాత్రం మ్యాక్ లో ఓన్లీ డాక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ గా చెప్పి మీకు ఏం అవసరం, ఎన్ని సెషన్స్ పడతాయి, ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అంతా అయిన తర్వాత దెన్ ఇట్ కమ్స్ టు ద హెల్త్ కౌన్సిలర్. వాళ్ళు మీకు ఫైనాన్షియల్స్ వాళ్ళతో మాట్లాడుకుంటారు. బట్ ఇది ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఒకసారి క్లయింట్ ఇన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్ మొత్తం వాళ్ళ ట్రీట్మెంట్ వెళ్ళడానికి ముందు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఈ స్టెప్స్ ఉంటాయి, ఈ 45 మినిట్స్ పడుతుంది, ఈ ప్రోబ్స్ వాడటం జరుగుతుంది. లేదా మైక్రో నీడిలింగ్ ప్రొసీజర్ అని అనుకుందాం. మైక్రో నీడిలింగ్ ప్రొసీజర్కి ముందు మీకు బ్లడ్ డ్రా చేస్తాము. సో ఇది సెంట్రిఫ్యూజ్ అవ్వడానికి ఒక 20-25 మినిట్స్ పడుతుంది. ఈలోగా నమ్మింగ్ క్రీమ్ పెట్టేస్తాం, మీకు నంబ అవుతుంది. అది అయ్యి వచ్చిన తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తాం, దాన్ని ఇంజెక్ట్ చేస్తాం, దాంతో కాంబినేషన్ గా మైక్రో నీడిలింగ్ ఇస్తాం. సో ఇది ఇంత ప్రొసీజర్ ఉంటుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేసేది ఓటీలో ఎగ్జిక్యూట్ చేస్తే డాక్టర్, ఒక థెరపిస్ట్, ఒక నర్సు, ఇంతమంది ముగ్గురు ఒక క్లయింట్ ఎన్విరాన్మెంట్ లో చెయ్యాలి కంపల్సరీ. అండ్ ఇలా ఉంటుంది అని వాళ్ళకి ఫస్ట్ ప్రొసీజర్ చేసే ఎక్విప్మెంట్, ఎన్వైర్మెంట్ అండ్ ఆల్సో ఓటీ అన్ని చూపించి ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం డాక్టర్. చేసిన తర్వాత దెన్ వాళ్ళు ఓకే అని అనుకున్నప్పుడు దెన్ వి స్టార్ట్ ద ప్రొసీజర్. ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ కాల్స్ ఉంటాయి. అది ఇన్ హౌస్ లో కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ టేక్ కేర్ చేస్తారు. కస్టమర్ కేర్ అనగానే అదొక ఎగ్జిక్యూటివ్ అనుకోండి, వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. మేడం లాసియా గారు మీరు నిన్న వచ్చి మైక్రో నీడిలింగ్ తీసుకున్నారు, అంత బాగుందా అని అంటే, మీరు ఏదన్నా చిన్న ర్యాష్ వచ్చింది, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఉంది, ఇంకా ఏదన్నా ఒక ఇబ్బంది ఉందనుకోండి, అది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ క్లియర్ చేయడానికి అవ్వదు. వాళ్ళకి మళ్ళీ ఒక డాక్టర్ అసైన్ చేస్తాం. ఈ డాక్టర్ వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తారు. వెరీ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ లాగా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. కాబట్టి విత్ ఇన్ 1 year 2023 లో పెడితే 24 we stood as number 1 అండి. డెఫినెట్లీ. బికాస్ ఇప్పుడు కొత్తగా ఎప్పుడు మ్యాక్ పెడతారు, ఇప్పుడు మ్యాక్ ఇలైట్ అని పెట్టారు. వాట్ ఈస్ ఇట్, ఓన్లీ ఫర్ సెలబ్రిటీసా లేకపోతే నార్మల్ కామన్ ఆడియన్స్ కూడా విజిట్ చేయొచ్చు ఆ బ్రాంచ్ కి, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఉన్న? యాక్చువల్ గా దీంట్లో 2 points నేను చెప్పాలి. నార్మల్ గా మ్యాక్ అని అంటే మ్యాక్ ఈజ్ అ లగ్జూరియస్ క్లినిక్ అండి. మ్యాక్ పెట్టిన తర్వాత రిమైనింగ్ క్లినిక్స్ కి మా ఇంటీరియర్ ని కాపీ చేయడం, ఈవెన్ వాల్ పేపర్స్. రీసెంట్లీ ఐ హావ్ సీన్ ఎవరో ఒకళ్ళు యాడ్ ఒకటి పెట్టినప్పుడు మా ఫ్రంట్ ఆఫీస్ లో మాకు కొన్ని సిగ్నేచర్ ఉంటాయి. సేమ్ ఫర్నిచర్, సేమ్ ఫ్రంట్ ఆఫీస్ అండ్ సేమ్ వాల్ పేపర్స్. మాకు అది ప్రతి బ్రాంచ్ అలాగే ఉంటుంది. సో అది చూసి వి వర్ లైక్ లాఫింగ్ అన్నమాట. అంటే మాట్లాడుకుని నవ్వుకున్నాం, ఓకే మనం ఇంకొకళ్ళు కాపీ చేసే రేంజ్ కి వెళ్ళామని అంటే మాకు కూడా హ్యాపీ కదా. డెఫినెట్లీ. సో మేము ఏం చేస్తామనంటే మ్యాక్ అందరూ రావడానికి అవకాశం ఉంది. లగ్జరీ బ్రాంచ్, అది యాక్చువల్ గా లగ్జరీ బ్రాండ్. కాకపోతే కొందరు సెలబ్రిటీస్ దే ఫీల్ లైక్ మ్యాక్ వాళ్ళకి రావడం ఇష్టం. నాకున్న కనెక్ట్స్ కానీ ఏపీ చేంబర్స్ లో కానీ, లేకపోతే తెలిసిన వాళ్ళు పిఆర్ లో కానీ, అండ్ మ్యాక్ గురించి విని బాగుంది అనుకుని రావాలనుకున్న సెలబ్రిటీస్ కానీ కొంచెం ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చారని అనుకుందాం. లెటర్స్ ఇమీడియట్ గా లాసియా రెడ్డి గారు అని గుర్తుపట్టో, ఒక సెల్ఫీ అడుగో, మేడం అని పలకరించడానికి జనం ఒక 4 ముందుకు వచ్చేస్తారు. సో అలాగా మనకి అది కొంచెం వాళ్ళు ఇన్కన్వీనియంట్ ఫీల్ అవ్వకుండా ఒక సెలబ్రిటీ బ్రాంచ్ మనం ఎందుకు పెట్టకూడదు, విత్ ద సేమ్ టారిఫ్స్ అండ్ సేమ్ ఇదే. సెలబ్రిటీ బ్రాంచ్ కానీ ఇక్కడ 5,000 అమ్మేది ఇమీడియట్ గా 10,000 అలా ఏం లేదు. కైండ్ ఆఫ్ ప్రైవసీ ఉంటుంది. ఆ ప్రైవసీ కోసం కొన్ని అడిషనల్ ట్రీట్మెంట్స్ అండ్ అడిషనల్ మెకానిజం, దానికి సపరేట్ రూమ్స్ ప్రీమియం గా ఉండేటట్లు కంఫర్ట్ జోన్ లో సెలబ్రిటీని పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. బట్ దానికి అనదర్ ఇంకొకటి ఏంటి అని అంటే,
ఇట్ డజంట్ మీన్ దట్ నార్మల్ పీపుల్ షుడ్ నాట్ స్టెప్ ఇన్ టు దట్ అనేం లేదు. మీరు నార్మల్ గా కూడా వస్తే ఇంకొక మీనింగ్, మిమ్మల్ని సెలబ్రిటీగా చేసి మేము బయటికి పంపుతాం. డెఫినెట్లీ. సో టూ ఏరియాస్. అంతా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు రీల్స్ చేస్తున్నారు, ప్రమోషన్స్ చేసుకున్నారు, వాళ్ళకి వాళ్ళు ఓన్ బ్రాండ్స్ బిల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి ఎవ్రీవన్ ఆర్ సెలబ్రిటీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు. అంతే కదా. ఎవ్రీవన్ డిజర్వ్స్ టు బి ఎ సెలబ్రిటీ. డెఫినెట్లీ. సో అందుకని ఈ రెండుని ఆలోచించి మాకు 6 బ్రాంచెస్ ఉన్న ఎలీట్ మాత్రం ఫస్ట్ బ్రాంచ్ కోకాపేటలో నిన్న May 3rd ఫరియా అబ్దుల్లా గారు వచ్చారనమాట. ఏంటి సెలబ్రిటీస్ తో లాంచ్ చేయించడం అనేది ఏంటి కొత్త ట్రెండ్, ఎప్పటి నుంచో ఉంది, మెయిన్ రీజన్ ఏంటి? మీరు మా పేజెస్ చూస్తే జనరల్ గా ఎక్కడ సెలబ్రిటీ కనపడరు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చెయ్యం. కనీసం ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ఇది చేసేసి వెళ్ళటం కూడా మనం చెయ్యం. కానీ ఒక్క ఇనాగరేషన్ కి మాత్రం ఒకళ్ళని సెలబ్రిటీని తెస్తాం. ఎందుకంటే మ్యాక్ కి ఎంత వాల్యూ ఉందో దానికి తగ్గ వాల్యూ ఉన్న వాళ్ళ నోట్లోంచి అది డెలివరీ అయింది అనుకోండి, ఇట్ గివ్స్ లైక్ ఓకే ఒక చిన్న దీనికి బజ్ కి. అండ్ అలాగే సెలబ్రిటీ తెలియాలి కదా దానికోసం. ఎస్, అండ్ ఇనీషియల్లీ ఇది ఉంది మన సిటీలో కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బోల్డ్ అంత లక్షల్లో కోట్లలో, మెషినరీకి కోట్లలో పెట్టి, లాక్స్ లో సాలరీస్ ఇచ్చి డాక్టర్స్ ని పెట్టి, ప్రీమియం రేంజ్ గా పెట్టి, ప్రాపర్ ఫీడ్బ్యాక్ కాల్స్ తీసుకుంటున్నాం, డైటీషియన్ ని పెడుతున్నాం, డైట్ ఇస్తున్నాం, ప్రతి 1 వీక్ కి కాల్స్ కనెక్ట్ చేసుకుని మాట్లాడుతున్నాం, ఎట్లా ఉందంటున్నాం. ఇంత అప్రోప్రియేట్ వేలో మేము సర్వీస్ ఇస్తున్నామని ఎలా తెలుస్తుంది? సో ఒక సెలబ్రిటీ అటెన్షన్ గ్రాబ్ అవుతుంది, జనాలకు తెలుస్తుంది. కేవలం దానికోసం తప్ప అదొక గ్లామర్ యాడ్ చేయాలనో లేకపోతే దాని ఓవర్ హెడ్స్ క్లయింట్ మీద వేయాలనో ఉద్దేశం అయితే కాదు. సో యూజువల్ ఓన్లీ లాంచ్ కి మాత్రమే అన్నమాట. ఇంకా అంటే ఈ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రమోషన్స్ లేకుండా ఇంత రేంజ్ కి ఎట్లా రీచ్ అయింది మ్యాక్ అంటే ఈ ఆర్గనైజేషన్ అండ్ ఈ ప్రొఫెషనల్ థింగ్ వల్ల అంతే అంటారా? ఓన్లీ రిజల్ట్. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ అవ్వగానే క్లయింట్ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి, అండ్ వాళ్ళు సన్ ప్రొటెక్షన్ ఏం యూజ్ చేయాలి, ఫార్మాలో మెడిసిన్స్ తీసుకున్నాక ఎలా వాడాలి, ఇవి ప్రొసీజర్ అయిన ఫస్ట్ 3-4 days ఏమో ఎవ్రీడే కాల్ ఉంటుంది డాక్టర్ తో, వాళ్ళకి కాల్ ఉంటుంది క్లయింట్ కి. ఆ 3 days తర్వాత ఒక వీక్లీ ట్వైస్, అంటే మళ్ళీ ఎవ్రీ 21 days కో 1 month కో నెక్స్ట్ సెషన్ కి వచ్చే లోపల కనీసం 5 to 6 times కాల్స్ చేస్తారు. ఎలా ఉంది ఏంటి, వాటర్ ఇంటేక్ తీసుకుంటున్నారా, సన్ ప్రొటెక్షన్ యూజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లక్షలు ట్రీట్మెంట్ చేసుకుంటాం యాక్చువల్ గా చెప్పాలంటే అందరము, బట్ ఏమైతుందంటే మెయింటైన్ చేయడం మర్చిపోతాం. ఎవరైనా పుష్ చేయాలి, బికాస్ వీ హ్యావ్ అదర్ వర్క్స్, మీకు మాత్రం అదే వర్క్ కాబట్టి యూ హ్యావ్ టు పుష్, దట్ ఈస్ ద డ్యూటీ అన్నట్టు. అంటే మీ బిజీలో ఉన్నారు, మీకు ఒక 4 interviews ఉన్నాయి, మీరు మర్చిపోయారు, కరెక్టే కదా, వాటర్ తీసుకోవాలి. మీరు సన్ ప్రొటెక్షన్ చేశారా మ్యామ్, అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ రిచ్ ఉన్నవి, omega 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్ ఉన్నవి, అంటే ఆ రిచ్ ఫుడ్ మనం తీసుకుంటే మిమ్మల్ని అన్ని మానేయమని చెప్పం, అట్లీస్ట్ యూ షుడ్ యాడ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇన్ యువర్ డైట్ ప్లాన్ కూడా చెప్తారు. ఎవ్రీ సెషన్ తర్వాత డైటీషియన్స్ ఉన్నారండి, డైట్ ప్లాన్ ఇస్తారు. ఎందుకంటే మనం 1 లక్ష రూపాయలు, 50,000, 30,000, 10,000 క్లినిక్ కట్టేసాం, బూమ్ అన్నట్లు ఏదో అవాక్ అయ్యారని టైడాయిడ్ లాగా ఇలా అయిపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది అవ్వదు. నేను అది కూడా చెప్తాను. మేము ఎంత ఇస్తామో ఒక 70-80% మేము ఇస్తే మన డాక్టర్స్ 10-20% అట్లీస్ట్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ డైట్, యూజింగ్ హోమ్ కేర్, నైట్ సీరమ్స్, బయటికి ఎండలో వెళ్తున్నప్పుడు సన్ ప్రొటెక్షన్ కొంచెం కవర్ చేసుకుని వెళ్ళడం, ఫ్రీక్వెంట్ గా వాటర్ కన్జ్యూమ్ చేయడం లాంటి చిన్న థింగ్స్ కూడా మనం చేయకపోతే మనం పెట్టిన డబ్బు వేస్ట్ అవ్వడంతో పాటు ఈ ప్రాబ్లం కూడా సొల్యూషన్ రాదు కదా దానికి. ఎంతసేపు పుష్ చేయడం కష్టము, ఇటువైపు నుంచి కూడా దే హావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్. అయితే చాలా మంది క్లినిక్స్ లో కొన్ని సిగ్నేచర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అలా మ్యాక్ లో సిగ్నేచర్ ట్రీట్మెంట్స్ ఏంటి? ఫర్ హెయిర్ ఐ హావ్ అ స్కాల్ప్ డిటాక్సిఫికేషన్ అండి. దాని ఒక లేజర్ ట్రీట్మెంట్ అన్నమాట. అది హెయిర్ రీగ్రోత్ కూడా ఉంటుంది అందులో. ఈ స్కాల్ప్ డిటాక్సిఫికేషన్ ఏంటంటే ప్రోబ్స్ డిఫరెంట్ ఉంటాయి, యూస్ చేసే సీరం ని బట్టి మనం మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కి ఈ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేయవచ్చు. స్కాల్ప్ డిటాక్సిఫికేషన్ ఫర్ డాండ్రఫ్ ఉంది, అంటే ఇది లాగా మన అండర్లైన్ దాకా మన అతుకునున్న స్కాల్ప్ కి డిటాక్సిఫై చేస్తుంది అనమాట, లైక్ ఆ డాండ్రఫ్ ని. చాలా మందికి డాండ్రఫ్ పైన ఈ షర్ట్స్ మీద, షోల్డర్స్ మీద పడుతుంది, వెరీ కామన్ గా చూస్తుంటాం. అది ఇన్కన్వీనియంట్ క్రియేట్ చేస్తుంది. కానీ మీకు స్కాల్ప్ కి ఇలా అంటుకుని పోయిన డాండ్రఫ్ వల్ల స్కిన్ కూడా పాడవుతుంది. మా డాక్టర్స్ ఎప్పుడు ఏం చెప్తారంటే, స్కాల్ప్ మీకు బాగా డ్రైగా ఉండి ఇలాగా డాండ్రఫ్ ఉంటే మీకు యాక్ని కూడా వచ్చేస్తాయి.
అండ్ ఫేస్ మీద పడుతూ ఉంటుంది వెనకాల. బ్యాక్ యాక్ని కూడా ఉంటుంది. అండ్ అలాగే కొందరు హెయిర్ డైస్ వాడటం వలన స్కాల్ప్ కి పిగ్మెంటేషన్ వస్తుంది. సో దానికి ట్రీట్మెంట్ కూడా స్కాల్ప్ డిటాక్సిఫికేషన్ లో ఉంటుంది. అండ్ అలాగే రూట్ ని విపరీతంగా స్టిమ్యులేట్ చేయటం వలన బ్లడ్ సర్క్యులేషన్ ఇచ్చి గ్రాఫ్ లో ఉన్న రూట్ అంటే ఫాలికల్ కౌంట్ ని గ్రాఫ్ కౌంట్ ని కూడా ఇంక్రీజ్ చేయటం ద్వారా హెయిర్ కి రీగ్రోత్ కూడా ఉంటుంది. అండ్ అలాగే కొందరికి ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్, దాని వల్ల ఎర్లీ గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది. అలాంటి గ్రే హెయిర్ కూడా మనం కొంతవరకు అంటే 100% గ్రే హెయిర్ కి ట్రీట్మెంట్ లేదు, కొంతవరకు మనల్ని దాన్ని ప్రివెంట్ చేయవచ్చు, లేకపోతే ప్రొలాంగ్ ఇంకా అది తొందరగా వెళ్ళిపోతుంది. సో అట్లాంటివి ఒక మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కి స్కాల్ప్ డిటాక్సిఫికేషన్ విల్ వర్క్. మీ ప్రాబ్లం ఏంటనే దాన్ని బట్టి పర్టికులర్ సీరం ని ప్రోబ్ ని వాడటం జరుగుతుంది. దీంట్లో కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్ యూజ్ చేస్తారనమాట. వాటిని అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ జనరల్ గా మన బ్లడ్ డ్రా చేసి నీడ్లింగ్ ప్రొసీజర్ లో యూజ్ చేస్తారు. కొత్తగా ఎక్సోసోమ్ థెరపీ వచ్చింది. ఇస్ ఇట్ వాట్ యు ఆర్ లైక్ నాట్ ఎగ్జాక్ట్లీ దట్. దీది స్కాల్ప్ డిటాక్సిఫికేషన్ ఇస్ అవర్ సిగ్నేచర్. ఓకే. ఫర్ ఈవెన్ స్కిన్ కూడా మ్యాట్రిక్స్ థెరపీ అని చేస్తాం. మ్యాట్రిక్స్ అంటే మనం రోస్ అండ్ కాలమ్స్ లో మల్టిపుల్ థింగ్స్ లో ఇది చేస్తాం. అంటే సింగిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాక్నే మీద వస్తే యాక్నే ట్రీట్మెంట్ ఇస్తాం, మెలాస్మా ఉంటే మెలానో థెరపీ ఇస్తాం, పిగ్మెంటేషన్ కి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ ఇస్తాం. కొందరిలో 4-5 ప్రాబ్లమ్స్ కలిసి ఉంటాయి. వాళ్ళకి యాక్నే పోయి స్కార్స్ ఉండడం, ఆ స్కార్స్ లోని పిగ్మెంటేషన్ రావడం, పోర్స్ ఉండడం, దాని మీద స్టిల్ మళ్ళీ పిగ్మెంటేషన్ రావడం, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి సాగినెస్, డబుల్ చిన్, అంటే వాళ్ళకి యాంటీ ఏజింగ్ కావాలి. ఇలా మీకున్న మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒక్కో ట్రీట్మెంట్ కి ఇస్తూ పోతే ఆస్తులు అమ్మేయాలి ఖచ్చితంగా. ఓవరాల్ గా అంత ఖర్చు అవ్వకుండా ఒకే ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చులో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని పోగొట్టడానికి మ్యాక్ సిగ్నేచర్ థెరపీ. నేను చాలా క్లినిక్స్ చూసాను కానీ డబుల్ చిన్ అనేది ఇప్పుడు చాలా మందికి అంటే ఒక సర్టెన్ ఏజ్ అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు చాలా మంది తక్కువ ఏజ్ వాళ్ళకి కూడా చూస్తున్నాము. సో డబుల్ చిన్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ అయిపోయింది. సో దానికి ఏమైనా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్? అంటే ఎక్సెస్ ఫ్యాట్ అండి ఇక్కడంతా కూడా. అంటే ఇక్కడ నుంచి ఇట్లా డ్రూల్ అయిపోతూ ఉంటుంది మొత్తం. అండ్ ఆల్సో ఇప్పుడంతా ఇలాగ వి షేప్ ఉన్న ఫేస్, జా లైన్ కరెక్ట్ గా ఉంటే ఇష్టపడుతున్నారు, ఈ కాంటోర్ కానీ. అలా కావాలనుకున్నప్పుడు మనం ఫేస్ రీషేపింగ్ చేయడానికి హైఫోన్ వాడతాం, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అలా కాదు ఓన్లీ ఇంతవరకు మనకి డబుల్ చిన్ వరకే అని అంటే రేడియో ఫ్రీక్వెన్సీ RF ఉంటుంది, అది యూజ్ చేయవచ్చు. దానివల్ల సెషన్స్ వైజ్ అంటే ఏది సింగిల్ సెషన్ లో తగ్గిపోవాలి అని అనుకోవడానికి లేదు. అండ్ వీటికి మీసో ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి డబుల్ చిన్ కి. కొందరు ఇంజెక్షన్స్ అంటే భయపడతారు, సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనుకున్నప్పుడు అసలు నాన్ ఇన్వేసివ్ ప్రోగ్రామ్ అయితే లేజర్ లో ఇస్తాం. మాకు ఇంజెక్టబుల్స్ అయినా పర్వాలేదు, భయం లేదని అనుకున్న వాళ్ళకి డర్మటాలజిస్ట్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తే దెన్ వాళ్ళకి ఇక్కడ ఇంజెక్షన్స్ అది ఒక థెరపీ ఉంది. లేదు అని అంటే RF ఉంది, అది కాదనంటే హైఫు కూడా ఉంది. డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కన్సర్న్, పేషెంట్ ఏజ్ కూడా. ఇప్పుడు మీకు నీడిలింగ్ సెషన్ చేయాలంటే వాళ్ళు డయాబెటిక్ గా కాదా అది చెక్ చేసుకోవాలి. కొందరికి యాక్చువల్ గా ఇక్కడ ప్రాబ్లం దేని వల్ల ఉంటుందని అంటే థైరాయిడ్ వల్ల ఉంటుంది. మీరు థైరాయిడ్ ఉంచుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా మీరు లక్షలు తీసుకొచ్చి ఎస్థెటిక్ క్లినిక్ కి పోసినా కూడా రిజల్ట్ బాగా ప్రాపర్ గా రాదు. కొందరిలో PCOS ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానికి రీజన్ ఏంటి అనేది అక్యురేట్ గా చెక్ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని మా డాక్టర్ తీసుకుని చెక్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. మీకు నీడిలింగ్ ఇంపార్టెంటా, లేజర్ కావాలా, హైఫోనా, అది RF, అది డిపెండ్స్ ఆన్ దేర్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. సో ఈ మధ్య అందరూ ఫిల్లర్స్, బొటాక్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. అంటే మన స్కిన్లోకి, బాడీలోకి ఫారిన్ సబ్స్టెన్సెస్ని పంపిస్తున్నారు. బట్ ఎంతవరకు సేఫ్ అంటారు? బికాజ్ సోషల్ మీడియాలో ఇస్తున్న హైప్ అనుకోవచ్చా వీటన్నిటికీ, లేకపోతే నిజంగానే రిజల్ట్స్ ఉన్నాయి, డెఫినెట్లీ ఇట్ ఈస్ అవర్ రైట్ టు బీ బ్యూటిఫుల్? యాక్చువల్గా ఇది చాలా చాలా పెద్ద ఆన్సర్ ఇచ్చేటటువంటి చిన్న క్వశ్చన్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, బొటాక్స్ కానీ, ఫిల్లర్స్ కానీ, థ్రెడ్స్ కానీ ఏవైనా డాక్టర్సే చేయాలి. అది ఎక్కడా నార్మల్ గా చేయించుకోకూడదు. సో దానివల్ల ఏంటంటే మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలనుకున్నప్పుడు మీరు దాన్ని ఆప్ట్ చేసుకోవాలి. అంటే మీకు బొటాక్స్ ఇచ్చారు, తీసుకున్న తర్వాత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ అండ్ అవర్స్ లో మీరు ఓటీలో ఆ బెడ్ దిగి బయటకు వచ్చి మీరు అద్దంలో మీ మొహం చూసుకోగానే వచ్చే చేంజ్. ఇన్స్టెంట్ గా వచ్చేది ఏదన్నా లాంగ్ లాస్టింగ్ గా నిలబడుతుంది, మన పెద్దవాళ్ళు చెప్పినట్టు. ఇలా వచ్చింది ఇలాగే భూమ్ అనే పోతుంది కదా. సో మీకు బొటాక్స్ అంటే ఒక 3 months, మంచి ప్రోడక్ట్ అదిగా పడితే 6 months, 9 months అలా ఉంటాయి. తర్వాత మీరు కంటిన్యూస్ గా చేయించుకోవాలి.
ఇన్ కేస్ ఒకసారి చేయించుకోక ఆపాము అని అంటే దానివల్ల కొందరి ఫేసెస్ లో, అందరికీ కాదు, అది మళ్ళీ సాగ్ అవ్వడం, డ్యామేజ్ అవ్వడం లాంటివి కనిపిస్తుంది. సో మీరు ఒకసారి మొదలు పెట్టారని అంటే అలా చేయించుకుంటూ వెళ్ళాలి. వేరాజ్ ఈ లేజర్ కి వచ్చారనుకోండి, ఇది మీకు సెషన్ టు సెషన్ చూపిస్తూ ఉంటుంది రిజల్ట్స్. నేను మీకు ఇందాక చెప్పా, మా దగ్గర AI లో చూపించేటటువంటి స్కిన్ ఎనలైజర్స్ ఉంటాయని. ఒక సెషన్ అవ్వగానే రెండో సెషన్ కి వచ్చినప్పుడు ఎనాలిసిస్ తీసి సెషన్ టు సెషన్ మనం చేంజ్ చూపించవచ్చు. సో ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుంది క్లయింట్ కి. అండ్ అవి ఏంటి అని అంటే కొంతకాలం పర్మనెంట్ గా వాళ్ళు హ్యాపీగా కొన్ని ఫేషియల్ ఎస్థెటిక్స్ లో ఈ ఎక్సర్సైజెస్ అని అంటే అవి కూడా మనం సజెస్ట్ చేస్తాం. దానికి కూడా మాకు ఒక టీం ఉన్నారు. హైఫ్ RF వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి కొన్ని లింక్స్ వాళ్ళకి పంపించి ఇందుట్లో చూసి కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చని వాళ్ళకంటే మనం డబ్బులు పెట్టించాలని అంటే పెట్టించుకుంటూ పోవచ్చు. 50,000 60,000 మళ్ళీ ఈ ట్రీట్మెంట్ అయ్యాక ఇంకో ట్రీట్మెంట్, అలా కాకుండా ఒకసారి ఒక ప్రాబ్లమ్ కు మా దగ్గరకు వస్తే ఆ ప్రాబ్లం అక్కడితో ఆగిపోవాలి. మళ్ళీ దాని గురించి ఖర్చు పెట్టకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇంటి దగ్గర మెయింటైన్ ఎలా చేసుకోవాలనేది ఫేషియల్ యోగా ఎస్థెటిక్స్ కూడా నేర్పించే టీం సెపరేట్ ఉన్నారు. సూపర్. ఇది చేసుకుని అది కూడా చేసుకోండి అమ్మా అని చెప్తాం అన్నమాట. యోగా టీం ఉంది, డైటీషియన్స్ టీం ఉంది, లైక్ డెర్మటాలజిస్ట్ టీం ఉంది, నర్సులు ఎవరైనా అసిస్ట్ చేసే హెల్పర్స్ టీం ఉంది, ఎవ్రీథింగ్ నర్సెస్ ఉన్నారు. ఆల్ టీమ్స్ వీ హ్యావ్ అండి. సో అందుకని మీకు బొటాక్స్ లాంటివి ఏమన్నా టెంపరరీ రిజల్ట్ వస్తాయి, డాక్టర్స్ తో చేయించుకోవాలి. లేజర్ లాంటివి ఏవైనా సరే కొంచెం స్లోగా ఉన్నా కూడా మీకు కొంచెం లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ స్కిన్ కి, హెయిర్ కి, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కి అక్కడ సొల్యూషన్ దొరికేస్తుంది. పర్మనెంట్ సొల్యూషన్ అనొచ్చా? పర్మనెంట్ సొల్యూషన్ అనొచ్చు. ఎప్పుడంటే మీరు మెయింటెనెన్స్ ప్లాన్స్ తీసుకుని వాటిని అలా మెయింటైన్ చేస్తే. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, ఐఎమ్ 45+ లో. మాకు ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి సహజంగా మెనోపాజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్కిన్ ఆటోమేటిక్ గానే ఇదవుతుంది. ఎందుకండి మన ఫోన్ ఒక 2 years 1 year వాడితే ఏమైతుంది, అది స్లో అయిపోతుంది ప్రాసెస్. మళ్ళీ దాని సాఫ్ట్వేర్ అప్డేట్ అంతేనా? సో మనకి ఏజ్ అవుతున్న కొద్దీ మళ్ళీ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. దానికి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది, కానీ మీరు దాన్ని మెయింటైన్ చేయకపోతే మళ్ళీ 1-2 years అయిన తర్వాత అది సేమ్ అదే ప్రాబ్లం చేస్తుంది. అందుకని ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలనే దానికి ప్లాన్స్ మేము ఇస్తాం. ఓకే. సో ఓవరాల్ గా వాట్ డు యు వాంట్ టు సే టు ద ఆడియన్స్ అబౌట్ MAC? MAC is a trusted brand. We always give you the result oriented గానే వర్క్ చేస్తాం. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ రిజల్ట్ అయితే ఇచ్చి పంపిస్తాం. అది పర్మనెంట్ గా మీరు కాపాడుకోవడానికి మెయింటెనెన్స్ ప్లాన్స్ ఇస్తాం. మా ఫాలో అప్ ఉంటుంది అండ్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ తోనే చేయబడుతుంది. అండ్ ఆల్సో తర్వాత మీకు కంటిన్యూస్ సపోర్ట్ MAC నుంచి ఉంటుంది. ఎప్పుడన్నా మెయింటెనెన్స్ సెషన్ కావాలన్నా కూడా MAC దగ్గరికి వస్తే కొన్ని ట్రీట్మెంట్స్ కి లైఫ్ టైం మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది, లైక్ లేజర్ హెయిర్ రిడక్షన్ అట్లాంటి వాటికి. కొన్ని ట్రీట్మెంట్స్ కి 3 months కి 6 months కి ఒక మెయింటెనెన్స్ సెషన్ తీసుకుంటే సరిపోయేలా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ ఇస్తూ మిమ్మల్ని మీ అమ్మలాగా ప్రొటెక్ట్ చేసి చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా MAC నమ్మొచ్చని అయితే నా వైపు నుంచి చెప్తాను. సో డెఫినెట్లీ చూసారు కదా, అంటే ఈ పాడ్కాస్ట్ ఇంతవరకు చూసారంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది హౌ జెన్యూన్ దేవర్ అండ్ హౌ ప్రొఫెషనలీ ఆర్గనైజ్డ్. ఎందుకంటే ఇప్పుడున్న స్కిన్ క్లినిక్స్లో రకరకాలుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఒక మంచి స్కిన్ క్లినిక్ చూస్ చేసుకోవాలంటే డెఫినెట్లీ MAC. అండ్ మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి, యూ విల్ గెట్ టు నో. అంతే కదా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ. రాకపోతే తెలియదు కదా. ఎస్, డెఫినెట్లీ ఒక్కసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత విల్ డెఫినెట్లీ కమ్ టు నో. అది ఖడ్గంలో హీరోయిన్ అడుగుతుంటారు, ఒక్క ఛాన్స్ మీరు MAC ఇస్తే వి విల్ ప్రూవ్ అన్నమాట. డెఫినెట్లీ ఒక్క ఛాన్స్ MAC కాదు, మీకు కూడా అదొక్కటే బెస్ట్ ఛాన్స్ అవుతుంది. డెఫినెట్లీ డూ విజిట్ MAC. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి గారు. థ్యాంక్ యూ. ఉంటుంది ఇప్పుడు చాలా మందికి ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఒక మంచి అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ పెట్టాలి అని ఉంటుంది. సో అలా మీరు ఒకటి సక్సెస్ఫుల్గా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేశారు MAC అని. ఫ్రాంచైజీ మోడల్ ఏమైనా ఉందా? యాక్చువల్గా ఫ్రాంచైజీ మోడల్లోనే బిజినెస్ మనం ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో రీసెంట్లీ వీఆర్ అంటే రోల్ చేస్తున్నాం ఫ్రాంచైజీ యాడ్స్ కూడా. ఇక్కడ మీకు ఫ్రాంచైజీ మోడల్ ఎలా ఉంటుందంటే ఏదో బ్రాండ్ ఇచ్చేసాం, సో వాళ్ళు బ్రాండ్ యూస్ చేసుకుంటారు, ఇక అంతా మీరే తంటాలు పడండి అన్నట్లు ఉండదు. మీకు రైట్ ఫ్రమ్ ద ఎలొకేషన్ ఆఫ్ ద అంటే లొకేషన్ ఎలొకేట్ చేయటం దగ్గర నుంచి అక్కడ ఎలా ఉంటుంది దానికి ముందే రివ్యూ అండ్ రీసెర్చ్ అనాలిసిస్ చేస్తాం. ఇక్కడ కొంచెం నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేస్తాను అనమాట. సో చేసిందే బిజినెస్ కాబట్టి నేను అడ్మినిస్ట్రేషన్ లో అక్కడ ఆ ఏరియాలో ఎన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎంత ఫుట్ ఫాల్ ఉంది, ఎన్ని మాల్స్ ఉన్నాయి, అక్కడ రోజు మొత్తం మీద ఎంతమంది ఆడియన్స్ ఉంటారు, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సో ఎట్లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ పెడితే రీచ్ అవుతుంది MAC అనేది ఎనలైజ్ చేసి మా ఫ్రాంచైజీ పార్ట్నర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఒక క్లియర్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత
కంప్లీట్ గా ఇంటీరియర్స్ అంతా కార్పొరేట్ కాబట్టి అన్ని మొత్తం ఒకేలా ఉంటాయి మాకు. దాన్ని విత్ ఇన్ 30 days to 45 days మాక్సిమం టైంలో కంప్లీట్ సెంటర్ సెటప్ కూడా మేమే చేసిస్తాం. అంటే వెండాన్ని కనెక్ట్ చేస్తాం వాళ్ళకి, సో దే కెన్ గో ఎహెడ్ అనమాట. వాళ్ళకి ఎలా కావాలి అనేది అలా చూసి ఒక 2000 మినిమం ఎస్ఎఫ్టీ ఉంటే సరిపోతుంది, 2 జరుగుతుంది. ఆ తర్వాత కంప్లీట్ గా ఇంటీరియర్స్ అంతా కార్పొరేట్ కాబట్టి అన్ని మొత్తం ఒకేలా ఉంటాయి మాకు. దాన్ని విత్ ఇన్ 30 days to 45 days మాక్సిమం టైంలో కంప్లీట్ సెంటర్ సెటప్ కూడా మేమే చేసిస్తాం. అంటే వెండాన్ని కనెక్ట్ చేస్తాం వాళ్ళకి, సో దే కెన్ గో ఎహెడ్ అనమాట. వాళ్ళకి ఎలా కావాలి అనేది అలా చూసి ఒక 2000 మినిమం ఎస్ఎఫ్టీ ఉంటే సరిపోతుంది, 2000 to 2500 ఓటీ సెటప్ దగ్గర నుంచి అన్ని. ఆ తర్వాత మెషినరీకి ఏంటి అని అంటే రీసెంట్ గా వీఆర్ ఇంటూ లైక్ మెషినరీ డిస్ట్రిబ్యూషన్ లో కూడా వచ్చింది మ్యాక్. సో మనకి మంచి వెండర్స్ ఉన్నారు. సో ఇంకా మంచి కాంటాక్ట్స్, మెషినరీనే ఎవ్రీథింగ్ క్లినిక్ అంటే. ఎందుకంటే మన బ్రాండ్ ఇచ్చి వాళ్ళు ఏదో యూజ్ చేశారని పాడైపోతుంది. అండ్ అలాగే ప్రోడక్ట్స్ కానివ్వండి అన్ని కూడా ఎవరైతే మనకి రెగ్యులర్ గా ఇస్తున్న వెండర్స్ ఉన్నారో వాళ్ళని కనెక్ట్ చేయడం ద్వారా మషినరీ, కన్స్యూమబుల్స్ అండ్ అలాగే హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అన్నిటితో కంప్లీట్ సెటప్ చేసేసి ఇచ్చేస్తాం. ప్రాఫిట్ మార్జిన్స్ అని అంటే మనకి అరౌండ్ 15 lakhs వరకు ఫ్రాంచైజీ ఫీ ఉంటుంది. అందరూ ఎవరైనా కూడా 3 years కి 4 years కి 5 years కి ఇస్తారు. ఇచ్చి ఏం చేస్తారనంటే ఇంకా అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఫీజెస్ అని తీసుకుంటారు, 2 lakhs అని 3 lakhs అని. బట్ 15 lakhs కి మ్యాక్ లైఫ్ టైం కి ఫ్రాంచైజీ ఇస్తుంది. ఆ ఏరియాలో మీరే మా బ్రాండ్ కి ఓనర్. సో అండ్ ఆల్సో మీకు ఒక డిస్ట్రిక్ట్ లో ఒకటి ఇచ్చామని అనుకుందాం, లెటస్ సే కృష్ణా డిస్ట్రిక్ట్ లో విజయవాడకి ఇస్తే కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తానికి ఇంకొక మ్యాక్ ఉండదు. అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒక దగ్గర ఇచ్చామనంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఇంకొక బ్రాంచ్ రాదు. హైదరాబాద్ లో ఎలాగా? బికాస్ హైదరాబాద్ లో కూడా ఏం చేస్తామనంటే 10 kilometers డిస్టెన్స్, అలాగే ఫ్లైఓవర్స్ ఎన్ని ఉన్నాయి, ఒక 1 hour 1.5 hour దాటి ఒక క్లయింట్ ఇంకొక ఏరియాకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం కష్టం. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానీ దేనికన్నా మీరు ఒక 1.5 hour 2 hours ట్రావెల్ చేసి వెళ్ళి ఒక ఫేషియల్ చేయించుకొస్తారా? హైడ్రా ఫేషియల్ అంటే మీ దగ్గర ఉన్నవి చూసుకుంటారు. దాన్ని అలా చేసి ఆల్మోస్ట్ వి ఐడెంటిఫైడ్ 11 to 12 లొకేషన్స్ అండి హైదరాబాద్ లో. బట్ కానీ వీఆర్ గివింగ్ ఓన్లీ 4 to 5 అంటే హైదరాబాద్ మొత్తానికి. అప్పుడు ఏంటి అని అంటే మనకి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ బాగుంటారు డెఫినెట్లీ, ఎందుకంటే చూస్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ ROI 2 years 3 years లో వచ్చే ROI ని విత్ ఇన్ 1 year 12 months to 18 months లో ఇచ్చేయచ్చు. సో ఇదంతా సెటప్ చేసి పెట్టిన తర్వాత ఇక్కడ వరకు ఎవరైనా సెటప్ చేస్తారు, రిబ్బన్ కటింగ్ వరకు అయితే నీట్ గా చేసేస్తారు, అంతవరకు అయిపోతుంది. దాని తర్వాత చాలా మంది వదిలేస్తారు. కానీ ఇది మా బ్రాండ్, నా బేబీ, మా ఇంటి ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే లైఫ్ లాంగ్ ఎలా కాపాడుకుంటానో నా బ్రాండ్ ని ఇచ్చినప్పుడు నేను అంతే కాపాడుకుంటాను. సో అది అన్ని చోట్ల కూడా మాకు టీమ్స్ ఉంటాయి, ఓవరాల్ సెంట్రలైజ్డ్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. డైరెక్టర్స్ ఉన్నారు, ఆపరేషన్స్ టీము, సేల్స్ టీము, లీగల్ కౌన్సిల్ అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ టీమ్ అండ్ కోర్ టీమ్ అని ఉంటారు. అందులో డాక్టర్స్, స్టాఫ్ నర్సు, సిస్టమ్ మొత్తం లాంచ్ చేయడానికి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి, సేల్స్ వాళ్ళు, ఆపరేషన్స్ వాళ్ళు, ఒక్కొక్క వింగ్ నుంచి ఒక్కరితో ఒక కోర్ టీమ్ తయారు చేసాం. ఈ కోర్ టీమ్ లాంచ్ అయ్యే వరకు ఉంటారు, లాంచ్ తర్వాత ఉంటారు. మొత్తం సెటప్ అయిపోయి బిల్డింగ్ స్టార్ట్ అయిపోయింది అన్నప్పుడు వచ్చి అక్కడ నుంచి ఎవ్రీ మంత్ విజిట్స్ కి వెళ్తారు. నేను మ్యాన్ పవర్ ని కూడా మీరే సార్, బికాజ్ దట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్. ఒక మంచి డర్మటాలజిస్ట్, ఒక టీమ్ ఉండడం వెరీ ఇంపార్టెంట్. మ్యాన్ పవర్ మనం రిక్రూట్ చేస్తాం. ఎట్రిషన్ వెరీ హై. ఒక 5,000 ఎక్కడన్నా పే చేస్తున్నారు అని అనగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే క్లినిక్ కి వెళ్ళిపోతారు. అండ్ దట్టు ఇప్పుడు ఎలా ఉందనంటే మ్యాక్ నుంచి బయటికి ఏ మ్యాన్ పవర్ వచ్చినా ఈజీగా ఇలా గ్రాప్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే సిస్టమాటిక్ గా ఆర్గనైజ్డ్ గా మేము ట్రైన్ చేసి యూటిలైజ్ చేసుకుంటాం రిసోర్స్ ని. సో దానికి మ్యాన్ పవర్ కూడా మేమే ఇస్తాము, హెచ్ఆర్ టీమ్ కూడా ఉంది. అది అయిన తర్వాత ముఖ్యంగా చాలా మంది వదిలేసేది ఎక్కడ అనంటే డిజిటల్ మార్కెటింగ్. వీ హ్యావ్ అవర్ ఓన్ ఇన్ హౌస్ డిజిటల్ మార్కెటింగ్ టీమ్. నేనే పర్సనల్ గా వెళ్ళి షూట్ చేసి యాడ్స్ ప్రమోట్ చేసి ఎక్కడ తప్పుగా రాంగ్ ప్రామిస్ చేస్తారో అని భయం. అందుకని నేనే ఎంతవరకు ఇవ్వగలుగుతానో ఎథెంటిక్ గా, జెన్యూన్ గా మొత్తం ఇక్కడ షూటింగ్ చేసుకుని అది మళ్ళీ ఎడిట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ కూడా ఏ టీమ్ పేజెస్ ఆ టీమ్ కి మెటాలో ఉంటాయి. గూగుల్ మై బిజినెస్ కానివ్వండి, SEO కానివ్వండి అండ్ అలాగే మెటా యాడ్స్ కానివ్వండి, అన్ని మేమే చేసి వాళ్ళకి ఎవ్రీ డే ఆ ఏరియాలో ఉండి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఫుట్ ఫాల్ వచ్చేలాగా, వాకిన్స్ వచ్చేలాగా లీడ్స్ ఇస్తాం. ఆ లీడ్స్ ని వాళ్ళ PROs కాల్ చేసి వాకిన్ తెచ్చుకోవడం, ఇంకా అక్కడి నుంచి ప్రాసెస్. ఈ ప్రాసెస్ కి మనకి గ్రూప్స్ లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి.
అటెండెన్స్ గ్రూప్, ఇన్ హౌస్ గ్రూప్, ట్రీట్మెంట్ కస్టమర్ కేర్ గ్రూప్, వాక్ ఇన్ గ్రూప్, డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్, అన్ని గ్రూపుల్లోని ఈ మేనేజ్మెంట్ ఉంటారు, ఆ టీం ఉంటారు, మా వైపు నుంచి మా డైరెక్టర్స్ కోర్ టీం ఉంటారు, మానిటర్ చేస్తాము ఎందుకు ఇది ఇలా అయింది, ఎందుకు ఇది అవ్వలేదు, ఎందుకు ఇలా అవ్వదు, అట్లాగనమాట. అంటే ఇక మినిట్ టు మినిట్ మొత్తం మానిటరింగ్ మేమే చేస్తాం. ఈ చార్జ్ రాయల్టీ ఆన్ దట్ అనమాట. సో అది కూలింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. అంటే బిజినెస్ రానప్పుడు వాళ్ళు చేయలేరు కదా, బిజినెస్ యాక్యురేట్ గా ఇంత అవుతుంది, మినిమం ఎక్స్పెన్సెస్ కి బ్రేక్ ఈవెన్ అనేది కూడా మేము ఫిక్స్ చేసి ఆ బిజినెస్ కూడా ప్రామిస్డ్ మేమే చేసి పెడతాం. సో ప్లేట్ మొత్తం ఫుల్ గా ఇస్తాం, వి హావ్ టు ఈట్ ఇట్ అంతే. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు గో దేర్ అండ్ సూపర్వైజ్ ఇట్. ఎప్పుడన్నానండి బిజినెస్ పెట్టినప్పుడు ఇన్వెస్ట్ చేసామనంటే మనం ఆ సీట్ లో ఉండాలి. డెఫినెట్లీ ఉంటే ఒక రకంగా ఉంటుంది బిజినెస్, లేదంటే ఒక రకంగా ఉంటుంది. సో 15 lakhs ఓవరాల్ గా ఇదంతా మీరు 15 lakhs ఫ్రాంచైజీ ఫీ, మొత్తం అంతా మనకి 85 lakh to 1 crore వరకు ఇంటీరియర్స్ కానివ్వండి, మెషినరీ కానివ్వండి అంతా అవుతుంది, కన్సూమబుల్స్, తర్వాత లాంచింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి. బట్ మంత్లీ వచ్చేటప్పటికి మీకు రెంట్ అండ్ ఎంప్లాయీ సాలరీస్ అండ్ ఆల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ అయ్యేది అది మినిమం ఉంటుంది. బట్ దాని మీద ఇన్ అడిషన్ టు దట్ మినిమం ఒక 5 to 10 lakhs ప్రాఫిట్ మార్జిన్ లోనే మన బిల్డింగ్స్ అవుతాయి. డెఫినెట్లీ. సో 85 to 1 crore అనేది దే హావ్ టు రెగ్యులర్ గా ఉండేది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నామనంటే చాలా మంది డెంటల్ క్లినిక్స్ కానివ్వండి, సలూన్స్ అండ్ బ్యూటీ క్లినిక్స్ పెట్టి వాళ్ళకి బిజినెస్ చేసుకోవటం రాక పాపం చాలా కష్టపడి రూపాయి తెచ్చి బ్యాంక్ లోన్స్ పెట్టి మంచి ఇంటీరియర్స్ తో చేస్తారు. ఇప్పుడు మేమేం కాల్ ఆన్ చేస్తున్నామనంటే ప్లీజ్ అప్రోచ్ అస్, మేము మీ క్లినిక్స్ ని టేక్ ఓవర్ చేసి అక్కడ మా బ్రాండ్ ని పెట్టి మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేసి బిల్డింగ్ చేసి పెడదాం, మాకు జస్ట్ రాయల్టీ పే చేస్తే. ఎందుకంటే చాలా వరకు ఐ మీన్ డెంటల్ క్లినిక్స్ లో కావచ్చు, ఈ సెలూన్ కాస్మెటాలజీ క్లినిక్స్ పెట్టారు బట్ రన్ అవ్వట్లేదు, చాలా ఎక్కువ అయిపోయాయని. మనకి బ్రాండ్ ఇమేజ్ ఉంది అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్, యాడ్ క్యాంపెయిన్స్ అండ్ ఎవ్రీథింగ్. వీ కమ్ టు ద క్లినిక్ అండ్ వీ డూ ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. నా టీమే వస్తారు, అది కూడా వాళ్ళ ఎక్స్పెన్సెస్ కాదు, మా హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లోనే చేస్తాం. సో అన్ని చేసి పెడతాము. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఈవెన్ 35-40 lakhs 50 lakhs లోపలే మొత్తం సెటప్ అయిపోతుంది. సో మంచి ఆపర్చునిటీ యాక్చువల్ గా. అండ్ బ్రాంచెస్ అన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంటి? మాకు ఇప్పటి వరకు 6 branches ఉన్నాయండి. లాస్ట్ 6 months లోనే, అంటే 25 June నుంచి స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్రాంచ్ 25 October లో కొండాపూర్ లాంచ్ చేసాం. 25 October నుంచి ఇక్కడికి లాస్ట్ 6 months లోనే మనం 6 branches లాంచ్ చేయడం జరిగింది. సో ఆ సక్సెస్ అనేది తెలుస్తుంది. 6 branches in 6 months అంటే నాట్ ఏ జోక్ యాక్చువల్ గా. సక్సెస్ రేట్ ఉంది కాబట్టి యువర్ ఓపెనింగ్, అంతేనా? ఇందులో వచ్చిన ప్రాఫిట్ నెక్స్ట్ బ్రాంచ్ కి, ఇందులో వచ్చిన అంటే ఇట్స్ ఎవిడెన్స్ అన్నమాట, డెఫినెట్లీ ప్రూఫ్. సో వాట్ డూ యూ వాంట్ టు కాల్ అవుట్ టు ద ఆడియన్స్ హూ రియల్లీ వాంట్ టు సెటప్ అ బిజినెస్? యాక్చువల్గా ప్రతి వాళ్ళకి బ్రాంచెస్ అంటే బిజినెస్ చాలా మంది చేయాలని అనుకుంటారు. దే హ్యావ్ ఇన్వెస్ట్మెంట్, మనకి అన్ని ఉన్నా కూడా దేని మీద ఇన్వెస్ట్ చేయాలనేది తెలియదు వాళ్ళకి. సో మీరు మ్యాక్ మీద కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫ్రాంచైజీకి ఖచ్చితంగా మీ ROIని మీకంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని విత్ ఇన్ 12 months to 18 months లో వెనక్కిస్తాం. లైఫ్ టైం మీరు ఆ ఫ్రాంచైజీ, మీరు ఆ బ్రాండ్కి ఓనర్, ఆ ఏరియాలో మీరు మా బ్రాండ్ ఓనర్. సో లైఫ్ టైం మీరు ఆ ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. సో దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ అదర్ పాయింట్ ఈస్ ఇవాళ మమ్మల్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ రేంజ్ లో నుంచో పెట్టారు స్థాయిలో అని అంటే ఫస్ట్ థ్యాంక్స్ షుడ్ గో టు ద క్లయింట్స్ అండి. వాళ్ళు చాలా ట్రస్ట్ చేసి, మాకు రిఫరెన్స్ క్లయింట్స్ ఎక్కువ. ఒక ట్రీట్మెంట్ కి వస్తే ఒక నలుగురిని నెక్స్ట్ సెషన్ కి ఒక ఆవిడ తీసుకుని వస్తారు. సో వాళ్ళే ఇంకో ట్రీట్మెంట్ తీసుకుంటారు. అంటే రిఫరెన్స్ బిజినెస్ చేస్తున్నాము అని అంటే మా సర్వీసెస్ అంత బాగున్నాయి. రెండోది మా టీం, నా వెనకాల ఉన్నటువంటి కనిపించని ఆఫ్ స్క్రీన్ టీం, నన్ను ఇక్కడ దాకా స్క్రీన్ ముందుకు తెచ్చిన టీం నాకు నిజంగానే చాలా స్ట్రెంగ్త్. సో వాళ్ళిద్దరికి ఆల్వేస్, నా క్లయింట్స్ కి, నా టీమ్ కి, అండ్ నన్ను ఇక్కడ సపోర్ట్ చేసే ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీడియా వాళ్ళకని ఎవరికన్నా కూడా ఐ ఆల్వేస్ అంటే మాకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. ఇన్వెస్ట్మెంట్ మీరది మీ ప్రొసీజర్ కి పెట్టిన, ఒక 5,000 రూపాయలు ప్రొసీజర్ కి పెట్టిన, లేదా 1 కోటి రూపాయలు మా బిజినెస్ దాని మీద పెట్టిన, మీరు పెట్టిన దానికి ప్రతి రూపాయికి న్యాయం అయితే 100% మేము ఇస్తాం. సో యూజువల్గా శ్రీవల్లి గారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఐవీ డ్రిప్స్ అనేవి బాగా ఫేమస్ అయిపోయాయి. అంటే సోషల్ మీడియాలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఐవీ డ్రిప్ పెట్టుకొని వావ్ ఐఎమ్ బ్యూటిఫుల్. సో ఏం నిజంగానే అంత హైప్ క్రియేట్ చేస్తున్నారో సోషల్ మీడియాలో, లేకపోతే ఐవీ డ్రిప్స్ రియల్గా వర్క్ అవుతాయా? అందులో ఉన్న కాంపోజిషన్స్ ఏంటి? జనరల్ గా ఐవీ డ్రిప్ అనేది గ్లూటథయాన్ అండి. ఈ గ్లూటథయాన్ ఇస్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అది అందరికీ లివర్ లో ప్రొడ్యూస్ అయ్యేదే. కాకపోతే మనం తీసుకునేటటువంటి డైట్, ఎక్కువ నాన్ వెజ్, మసాలా ఫుడ్స్, ఆల్కహాల్ ఇలాంటి కన్సంప్షన్ మూలాన మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్ తగ్గి ఆక్సిడెంట్స్ లెవెల్స్ పెరిగి మనకి ఎక్కువ బాడీలో టాక్సిన్స్ రిలీజ్ అవ్వవు. ఇది ఏం చేస్తుందనంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ గా డ్రిప్ లోకి వెళ్ళి
డ్రిప్ నుంచి, అంటే డ్రిప్ తీసుకుంటాం ఐవి ద్వారా. సో టాక్సిన్స్ ని బయటికి ఫ్లష్ అవుట్ చేయటం మూలాన కొంచెం గ్లోగా స్కిన్ ని ఇస్తుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఏం చేసిందనంటే గ్లూటథాయోన్ ఐవి డ్రిప్ ని ఒక వైటనింగ్ ట్రీట్మెంట్ లాగా చేశారు. నేను ఇప్పుడు అదే అనుకుంటున్నా, తెల్లగా అవుతారా యాక్చువల్ గా తెల్లగా అవ్వరు. మనకి ఉన్నటువంటి టాక్సిన్స్ రిలీజ్ చేయటం మూలాన బాడీలో 1 to 2 స్కేల్స్ డిఫరెన్స్. మన స్కిన్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ అండి. సో ఆ టాక్సిన్స్ అన్ని దగ్గర మనం దాన్ని దాచిపెట్టుకుని ఉంటాం లోపల. సో టాక్సిన్స్ ని బయటికి ఫ్లష్ అవుట్ చేయడం మూలాన మన ఒరిజినల్ కలర్ ఆఫ్ ద స్కిన్, అది మీకు ఆల్రెడీ ఉండే ఉంటుంది ఎప్పుడో. సో ఆ ఒరిజినల్ స్కిన్ రావడం 2 to 3 స్కేల్స్ కలర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దానికి వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారనంటే సోషల్ మీడియా కూడా ప్రమోట్ అట్లాగే చేస్తుంది. ఈ చాట్ జీపీటీలో చాలా మందిని చూసాం, ఇప్పుడు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిన సందర్భాలు కూడా చూసాం. బట్ వాళ్ళు ఎప్పుడో ఒక షేడ్స్ డిఫరెన్స్ వస్తుంది అంతే. అవుతారు ఖచ్చితంగా. కానీ అదేంటి అని అంటే ఇమీడియట్ గా ఒక్క డ్రిప్ ఇలా ఎక్కించుకోగానే యాడ్ లో చూపించినట్లుగా ఇలా డ్రిప్ పెట్టేసేసి నెక్స్ట్ షీట్ లో మనం ఇలా అనేసుకునే అంత వస్తున్నాయి అలా ఉంది యాక్చువల్ గా. అస్సలు ఉండదండి. ఖచ్చితంగా ఏంటంటే ఐవి డ్రిప్ అనేది యాంటీ ఆక్సిడెంట్, అది లోపల వెళ్ళి మనకి యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ని పెంచి ఫ్లష్ అవుట్ చేస్తుంది. దానికి ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అవసరం. ఇప్పుడు ఇది వరకు కొంచెం డార్క్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు తెల్లగా కనిపిస్తున్నారు అని అంటే దాని వెనకాల వాళ్ళ కృషి కూడా కొంత ఉంటుంది. మీరు ఇక్కడ ఐవి డ్రిప్ తీసేసుకుని నెక్స్ట్ డే వీకెండ్ పార్టీకి వెళ్ళి శుభ్రంగా పబ్ లో ఒక 2 పెగ్లు తాగేశారు అనుకోండి, మీరు ఇక్కడ పెట్టిన 15,000 20,000 10,000 ఇట్స్ గాన్. దానికి మీకు రిజల్ట్ ఏం రాదు. ఐవి డ్రిప్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఒక చికెన్ లేకపోతే మటన్ ఏదైనా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, మీరు మళ్ళీ ఆక్సిడెంట్స్ ని పెంచి టాక్సిన్స్ చేస్తున్నారు. ఎవరు చెప్పరు తెలుసా? చెప్పరు. ఎందుకు చెప్పరు కూడా నేను చెప్పనా మీకు, అంతే కదా. ఇప్పుడు నేను 5 to 6 సెషన్స్ లో నేను మీకు 6 సెషన్స్ పడతాయని డాక్టర్ చెప్పినప్పుడు మీరు గమనించండి. మీరు పర్సనల్ గా మ్యాక్ కి కన్సల్టేషన్ కి వెళ్ళండి. నెక్స్ట్ టైం మళ్ళీ నన్ను ఇంటర్వ్యూకి పిలవండి. మిమ్మల్నే నేను ఎగ్జాంపుల్ గా పెట్టి చెప్తాను. ఖచ్చితంగా మీకు 6 to 8 సెషన్స్ మా డాక్టర్ చెప్తే we will give you only 3 to 4 sessions. మేము ఎందుకు 2 సెషన్స్ తగ్గించి ఇస్తామంటే ఆ 2 సెషన్స్ కట్టే డబ్బులు బదులు మీరు చక్కగా మంచి పళ్ళు కొనుక్కుని తినండి, ఆకుకూరలు తినండి. యాంటీ ఆక్సిడెంట్ అండ్ అసలు ఎక్సలెంట్ గా పుష్కలంగా ఉంటుంది కొల్లాజెన్. దానిమ్మ పండులో కొల్లాజెన్ ప్రొడక్షన్ ఎక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది అది. సో మన డైట్ ఎప్పుడైతే బాగుండి వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే, మీరు ఐవి డ్రిప్ తీసుకున్న తర్వాత ఒక 3-4 డేస్ ఆల్టర్నేట్ డేస్ లో 500 ml ఆఫ్ కోకోనట్ వాటర్ కానీ మంచి ఫ్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ లాంటిది కానీ తీసుకోండి. ఇది మీకు ఎక్కువ పని చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఎందుకు చెప్పరు అని అంటే మోర్ ఇంజెక్షన్స్ నేను ఇవ్వాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాలి. నేను మరి ఎవ్వరు చెప్పినట్టు ఇది మ్యాక్ లో చెప్తారండి షూర్ గా. మీరు ఖచ్చితంగా ఐవి డ్రిప్ తీసుకోండి, డాక్టరే ఇస్తారు. అది నార్మల్ గా ఐవి కాబట్టి ఎలా పడితే అలా పెట్టించుకోవద్దు. అండ్ ఇదే ఐవి డ్రిప్ లో మీకు ప్లెయిన్ గ్లూటథాయోన్ ఉంటుంది, గ్లూటథాయోన్ విత్ వైటమిన్ సి, గ్లూటథాయోన్ విత్ కొల్లాజెన్, గ్లూటథాయోన్ విత్ మెగ్నీషియం, జింక్, మనకు కావాల్సినటువంటివి. అంటే ఒక 40 years 50 years వచ్చేటప్పటికి వైటమిన్స్ కూడా మనకి బాడీకి ఉండవు. అందుకని మీరు వచ్చిన ఏజ్ ని బట్టి, మీ స్కిన్ కండిషన్ ని బట్టి, మీకున్నటువంటి డెఫిషియన్సీని బట్టి గ్లూటథాయోన్ డ్రిప్ ఇవ్వాలి. అందరికి ఒకటే ఇచ్చి ఒకటే ప్రైస్ గ్లూటథాయోన్ కూడా ఉండదు. అందుట్లో కూడా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి మళ్ళా. సో మీకు ఇచ్చేదాన్ని బట్టి అది అయిన తర్వాత మీరు ఈ డైట్ తీసుకోవాలి, ఇంత వాటర్ ఇంటేక్ తీసుకోవాలి, కొంచెం ఒక వారం రోజులు ఈ ఆల్కహాల్ కి దూరంగా ఉండండి. తీసుకున్న ఇలాంటి రెమెడీస్ తీసుకోండి, డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ చేయండి. ఈ టిప్స్ కూడా ఇస్తారు. మా డైటీషియన్స్ ఎట్లా ఉంటారంటే మీరు అది మానేసి తీసుకోండి అని చెప్పరు. యూ హ్యావ్ ఎ హ్యాబిట్, యూ కెనాట్ స్టాప్ టు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే అలవాటు నాకుంది, నేను స్టాప్ చేయలేను అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే, దానికి మధ్యలో ఇంత వాటర్ కన్జ్యూమ్ చేయండి, నెక్స్ట్ డే ఇట్లా హైడ్రేటెడ్ గా ఉంచండి స్కిన్ ని. ఇది తీసుకున్న తర్వాత ఒక 10 to 15 days 1 week ఏ ట్రీట్మెంట్ తీసుకోకండి, తీసుకున్న ఉపయోగం ఉండదు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి, ఇది మెయిన్. అంత రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే యు ఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్ ఆన్ దిస్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్. వాటర్ ఇన్స్టాల్లో, చాట్ జీపీటీస్ లో, ఫేస్బుక్ లో, యాడ్స్ లో ఇచ్చేటంత హైప్ ఈ ట్రీట్మెంట్స్ కి ఉందా లేదా అనేది రిజల్ట్ ఇవ్వడానికి గురించి డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యాక్ అంటే కార్పొరేట్ స్టైల్లో ఎంటర్ అవగానే ఉంటుంది, బట్ ప్రైసెస్ కానీ అఫోర్డబుల్ రేంజ్ గానీ ఉంటుందా? ఖచ్చితంగానండి. అంటే చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ రెగ్యులర్ గా మెసేజెస్ లో డిఎం కూడా చేస్తుంటారు మా పేజెస్ లో.
మీకు ఎనీ ట్రీట్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 5,000 అండి. ఓకే 5,000 కంటే తక్కువ ఇవ్వడానికి మనం ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు మీరు మన బయట ఇస్తేనే డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఇన్ని టెస్ట్లు అవి చేసి ఎనలైజ్ చేయడానికి అవన్నీ కూడా అందులో 5,000 బేసిక్ ప్రైస్. చాలా మంది ఎప్పుడైనా ఎనీ ట్రీట్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 5,000 అంటే ఒక పీలో కెమికల్ పీలో ఇచ్చేటప్పుడు ఒక 5,000-6,000 రూపీస్ ఉంది అని అనగానే పీపుల్ హౌ దే ఆర్ టేకింగ్ ఇట్, ఆ ట్రీట్మెంట్ 5,000 చెప్పారు మీ మేడం టీవీలో అని అంటారు. సో 5,000 కాదు, 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా. సో ఇట్ టేక్స్ లైక్ ఒక 3 సెషన్స్ 4 సెషన్ తీసుకున్నారనుకోండి ఒక 25,000 to 30,000 40,000 ఆ బడ్జెట్ అఫోర్డబుల్ ఎవరైనా. ఇంకా ఎక్కువ పెద్ద ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఐవి డ్రిప్ గ్లూటథయాన్స్ లేజర్ హెయిర్ రిడక్షన్స్ అట్లాంటివి అనుకోండి కొంచెం ఒక 30,000 to 50,000 60,000 బడ్జెట్. లక్షల్లో పోస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు క్లినిక్స్ కి. బట్ నేను గ్యారంటీ చెప్తాను అంత అయితే అవ్వదు మ్యాక్ లో. అండ్ మీ బడ్జెట్ లో కూడా ఇస్తాము. మనకి ఈ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఐఎమ్ నాట్ సో ఫెమిలియర్ విత్ దట్. మా టీమ్ అయితే మీకు అవేర్నెస్ నో కాస్ట్ ఈఎంఐస్ ఉంటాయి. నో కాస్ట్ ఈఎంఐ ఉంది. సో మీరు అఫోర్డ్ చేయలేమని అనుకున్నప్పుడు మంత్లీ ఒక 3,000 to 5,000 6,000 ఈఎంఐ రేంజ్ లో కూడా దాన్ని ఫిక్స్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. అండ్ రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తాయి కాబట్టి ఓకే వీ కెన్ పుట్ అన్న ఒక నమ్మకం వస్తుంది. దిల్ గో 100%. ఓకే. అండ్ ఈ మైక్రో నీడ్లింగ్ కూడా ఈ మధ్య బాగా ఓవర్ రేటెడా లేకపోతే ఇట్స్ వెరీ గుడ్ ట్రీట్మెంట్? అండ్ లేజర్ కి డిఫరెన్స్ ఏంటి? వెరీ గుడ్ ట్రీట్మెంట్ అండి. మైక్రో నీడ్లింగ్ ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ మన కొలాజన్ ని రీబౌండ్ చేస్తుంది, కొలాజన్ ని యాక్టివేట్ చేస్తుంది. మైక్రో నీడ్లింగ్ లో రకాలు ఉంటాయి. కొన్ని బ్లడ్ డ్రా చేసే ఉంటాయి పిఆర్పి జిఎఫ్సి లాంటివి. కొన్ని ఎక్సోజోమ్స్ ఇందాక మీరు అడిగారు ఎక్సోజోమ్స్ మీసో కాక్టైల్ లాంటివి బ్లడ్ డ్రా చేయకుండానే ఇంజెక్టబుల్ అవి. ఆ ఎక్సోజోమ్స్ లో ఒక 2 వెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి కంప్లీట్ వైటమిన్స్ వైటలైజ్ చేయడానికి అయితే, ఇంకొకటి సస్టైన్ చేయడానికి ఆ వైటమిన్స్ ని సపోర్ట్ చేయడానికి స్కిన్ కి. ఇందులోంచి 1 ml ఇందులోంచి 1 ml 2 ml తీసుకుని ఎక్సోజోమ్ ని చేస్తారు. ఎక్సోజోమ్ ఎందుకు ఫెమిలియర్ అయింది అని అంటే జనరల్ గా ఒక్కొక్క ప్రాబ్లమ్ కి ఒక్కొక్క ఇంజెక్టబుల్ మైక్రో నీడ్లింగ్ సెషన్ ఇస్తాము. ఎక్సోజోమ్ మీకు పిగ్మెంటేషన్ కి, యాక్నే స్కార్స్ కి, పిట్స్ కి, మెలాస్మాకి, యాంటీ ఏజింగ్ కి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కి ఎక్సోజోమ్ హెల్ప్ చేస్తుంది. అందుకని రీసెంట్ డేస్ లో ఎక్సోజోమ్ వచ్చింది. మ్యాక్ లో 100% గ్యారంటీడ్ రిజల్ట్ ఉంటుంది ఎక్సోజోమ్ కి. కాకపోతే ఇది మీకు బడ్జెట్ లో రాదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇది ఒక 15,000 to 20,000 ఆ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఒక సెషన్ కాస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10,000 12,000 50 ఆ రేంజ్ లో ఉంటాయి. నార్మల్ మైక్రో నీడ్లింగ్స్ అనుకోండి, we draw your blood, we bifurcate your plasma by doing centrifuge and ఆ ప్లాస్మాని ఇంజెక్ట్ చేసి మైక్రో నీడ్లింగ్. చాలా మంది ఓన్లీ మైక్రో నీడ్లింగ్ అని అంటారు, కానీ మీరు మైక్రో నీడ్లింగ్ కాంబినేషన్ లో ఈ పిఆర్పి జిఎఫ్సిస్ తీసుకోవడం వలన మోర్ రిజల్ట్ వస్తుంది. అంటే మా డాక్టర్స్ అయితే ఈ కైండ్ ఆఫ్ ఎస్ఓపిస్ ని ఫాలో అవుతారు, ప్రోటోకాల్స్ ని. సో మైక్రో నీడ్లింగ్ వర్క్స్ బెస్ట్ అన్నమాట. ఎస్. అండ్ కొందరికి తీసుకోకూడని కండిషన్స్ ఉంటాయి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ డయాబెటిక్ అనుకోండి, నా డయాబెటిక్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, నేను బ్లడ్ డ్రా చేయడానికి అవకాశం లేనటువంటి సిట్యుయేషన్స్. కొందరిలో బ్లడ్ డ్రా చేసే కండిషన్స్ ఉండవు వాళ్ళ హెల్త్ హిస్టరీని బట్టి. అలాంటప్పుడు లేజర్ సెషన్స్ బెటర్. కాకపోతే మీకు ఎన్ని సెషన్స్, ఒక 2-3 సెషన్స్ ఎక్స్ట్రా పట్టినా 1-2 months ఎక్స్ట్రా పట్టినా రిజల్ట్ పర్మనెంట్ గా అథెంటిక్ గా ఉంటుంది. ఇనిషియల్ గా మనకు లేజర్ అని తెలిసింది, లేజర్ హెయిర్ రిడక్షన్ వల్ల వి గోట్ టు నో యూజువల్ గా హెయిర్ రిడక్షన్ ఉంటుంది కదా. సో ఇది బేబీ హెయిర్ ఉన్న ఫేస్ కి ఇప్పుడు అందరూ బాడీ మొత్తం లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకుంటున్నారు. బేబీ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది సజెస్ట్ చేసేస్తున్నారు. వాళ్ళకి ఒక 6-7 సెషన్స్ తో ఏమైతుందంటే థిక్ హెయిర్ రావడం స్టార్ట్ అయిపోతుంది. నేను చాలా మందిలో గమనించాను. ఐ డిడ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్, ఐ హావ్ నో సో మెనీ క్లయింట్స్ కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమేటిక్ అయిపోయింది. అరే ముందే బేబీ హెయిర్ ఉండింది అలా ఉంచుకుని ఉన్న బాగుండే, ఇప్పుడు థిక్ హెయిర్ వచ్చేస్తుంది అని. హౌ డస్ దిస్ లేజర్ హెయిర్ రిడక్షన్ వర్క్స్? యాక్చువల్ గా లేజర్ హెయిర్ రిడక్షన్ మషీన్ గనక ఒరిజినల్ FDA అప్రూవ్డ్ మంచి ఫ్రీక్వెన్సీలో గనక ఇస్తే మీరన్న బేబీ హెయిర్ కూడా క్లియర్ స్కిన్ ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది తీసుకున్న సెషన్స్ మధ్యలో, అంటే మీకు సెషన్ టు సెషన్ మీకు రిజల్ట్ ఎలా దాన్ని మెజర్ చేయొచ్చు అని అంటే, స్కిన్ అనుకోండి కనిపిస్తుంది, అదే హెయిర్ రిడక్షన్ అనుకోండి సెషన్ టు సెషన్ ఇంటర్వెల్ పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇట్ మీన్స్ యు ఆర్ గెటింగ్ దట్ రిజల్ట్ అని కదా అర్థం. సో మీరు బేబీ హెయిర్ కూడా మల్టిపుల్ వేవ్ లెంత్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఒక షాట్ లో, ఒకే షాట్ లో అది మల్టిపుల్ వేవ్ లెంత్స్ రిలీజ్ చేయడం ద్వారా, అంటే ఫాలికల్ ని రిమూవ్ చేస్తుంది రూట్ నుంచి, ఒక లేజర్ బీమ్ ని లోపలికి పంపించి అది కంప్లీట్ గా క్లోజ్ చేయడం ద్వారా. ఈవెన్ బేబీ హెయిర్ కూడా యాక్యురేట్ గా, అంటే కరెక్ట్ గా చేస్తే పర్ఫెక్ట్ గా మంచి మెషినరీతో
మంచి ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్తో కనుక చేయించుకున్నట్లయితే 100% రిజల్ట్ ఇవ్వచ్చు. Oh. వీ హ్యావ్ ఈవెన్ ఐ ట్రైడ్ అవునా పర్సనల్ గా, నాకు బేబీ హెయిర్ ఎక్కువ ఉంటుంది, Oh. సో ఐ వాళ్ళకి కూడా వర్క్ అవుతుంది ట్రైడ్ ఎస్ నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ నేను ఇచ్చిన చాలా మంది క్లయింట్స్ కి నాకు ఆశ్చర్యకరమైన విషయం అండ్ నేను కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది, కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే మ్యాక్ లో మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ డాక్టర్స్. నాకు వైజాగ్ కనుక మీరు చూస్తే, అంటే వైజాగ్ నా ఓన్ సిటీ కాబట్టి కొంచెం పిఆర్ ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా ఉంటారు. నాకు డాక్టర్స్ మౌత్ ఆఫ్ ఇది చాలా వెళ్ళి తొందరగా వర్డ్ ఆఫ్ మౌత్ లో వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళి చాలా మంది డాక్టర్స్ ఎక్కువ మంది నాకు క్లయింట్స్ ఉన్నారు. సో డాక్టర్స్ ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి నమ్మొచ్చు. డెఫినెట్లీ ఓకే డెఫినెట్లీ ఆ భరోసా డైరెక్ట్ గా మీడియా ముందే చెప్తున్నారు కాబట్టి డెఫినెట్లీ అదొక బాండ్ పేపర్ మీద సంతకం చేసినట్టే అనుకోండి. డెఫినెట్లీ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా అటువంటి వాళ్ళకి ఫ్రాంచైజీ మోడల్ చాలా బాగుంది, వెల్ ఆర్గనైజ్డ్ గా ఇస్తున్నారు శ్రీవల్లి గారు. ఒకవేళ మనం బ్యూటిఫుల్ గా అవ్వాలి, హెల్దీగా అవ్వాలి, ఇన్ అండ్ అవుట్ అనుకున్నా కూడా యూ కెన్ అప్రోచ్ మ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.